ఏపీలో స్వేచ్ఛ లేదనడం హాస్యాస్పదం అంటూ కామెంట్ చేశారు టీమ్9 క్రాస్ ఫైర్ లో సజ్జల. సీఎంను బండబూతులు తిట్టే స్వేచ్ఛ ఇంకెక్కడుంది? ఏపీలో ఉన్నంత స్వేచ్ఛ మరే రాష్ట్రంలోనూ లేదు. కేసీఆర్ మోదీని జగన్ను తిట్టినట్టు తిట్టగలరా అంటూ క్రాస్ ఫైర్ లో ప్రశ్నించారు సజ్జల. స్లోగన్స్ కొన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు, ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఉంది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో తీసుకొస్తే అధోపాతాళానికి పడిపోతుంది. దిస్ ఈజ్ ద స్లోగన్, ప్రతిపక్షానికి సంబంధించిన స్లోగన్. సో అంతా జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలన దీని చుట్టూ దీని సెట్టింగ్గానే తిరుగుతుంది. సో ఇది ఎన్నికల క్యాంపెయిన్ అయితే ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళకి అట్రాక్ట్ కాదని ఎందుకు అనుకుంటున్నారు? కావచ్చు, నేను కాదనట్లాగా 20%, 25%, 30%. నిజం కాదా? ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ ఉందా? ఏం అసలు స్వేచ్ఛ ఇక్కడ ఉన్నంత మీకు వేరే వేరే క్రైటీరియా అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు వాళ్ళు తిట్టడం రోజు. బహుశా ఇంత బరి తెగించిన స్వేచ్ఛ వేరే చోట ఉంటుందని నేను ఎక్కడ అనుకోను. తిట్టగలుగుతున్నా దే ఆర్ గెటింగ్ అయితే లీడర్ హిమ్సెల్ఫ్, ఆయన వాళ్ళ లీడర్, ఆ పార్టీ లీడర్ తిడతాడు, కొడుకు తిడతాడు, ఇంకా ఎవడో కింద ఉండే వాళ్ళు రకరకాల బూతులు తప్ప వేరే వాళ్ళు మాట్లాడట్లా, వాళ్ళు తిడుతున్నారు. తిట్టి కూడా దే ఆర్ గెటింగ్ అవే. అంతకంటే ఏం స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది? ఎక్కడ ఆయన మోడీ మీద ఏదో అంటే ఎక్కడ వెతికి తీసుకుపోయి ఇంకో దగ్గర చేశారు. కేసీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అంటే జైల్లో పెడతారు. మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, టీడీపీ నాయకులు చాలా మంది లిస్ట్ ఉంది, చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్. వీళ్ళందరూ తీసుకెళ్లి జైల్లో పెడతారు. తప్పుడు పనులు బతకాలంటే భయం ఉంది, మాట్లాడాలంటే భయం ఉంది, తిరగాలంటే భయం ఉంది, క్యాంపెయిన్ చేసుకోవాలంటే ఇది కదా జరుగుతుంది. వాళ్ళు ఒకటి క్రియేట్ చేసుకున్నది. చంద్రబాబు నాయుడు ఎలాగో అక్కడ లేడు, ఆయన ఉండేది హైదరాబాద్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు, ఇంకా ఎవరెవరు వాళ్ళ లీడర్లు హూ ఈజ్ హూ అంతా వాళ్ళకి ఎలాగో వస్తామనే నమ్మకమే లేదు. అందుకోసమే పర్మనెంట్ రెసిడెన్స్ ఇదే పెట్టుకున్నారు. వాళ్ళ రైట్స్ ఎవరి రైట్స్కు భంగం కలగట్లేదు. ఎలా దానికి మించి విశృంఖలంగా బిహేవ్ చేసినా కూడా మేమేం చేయట్లేదు.